హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. గ్రామస్తులు అందరూ కూడా సత్యనిష్ట గురువుని ఇలా అడిగారు, గురుగారు కొంచెం సులభ శైలిలో చెప్తే మాకు అర్థమవుతుంది. మీరు మరీ ఉన్నతమైన భాషలో చెప్తుంటే అది మాకు అర్థం చేసుకునేటట్లు వీలు కావడం లేదు అని అడిగారు. సత్యనిష్ఠుడు అయినా ఏదైనా కానీ పరమాత్మను గురించి తెలిపేది కానీ భాగవతమైనా కావచ్చు, భారతమైనా కావచ్చు, ఈశ్వర పురాణమైనా కావచ్చు, ఆసక్తి జగన్మాత యొక్క రూపం కావచ్చు, ఆమె యొక్క గుణగణాలు కావచ్చు, ఏది వర్ణించాలనుకున్నా ఇది జ్ఞానులకు మాత్రం కాదు కదా. జ్ఞానులు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు. అయితే ఇటువంటి ఆసక్తి గల వారు కొంచెం బాగా తెలివైన ఉన్నత జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికని చెప్పదలుచుకుంటారు. అలా చెప్పదలుచుకున్నప్పుడు కొద్ది గ్రాంధిక భాష అనేది మనకు సాంప్రదాయంలో ఉంది. అయితే మీలాంటి పామరులు సులభ శైలిలో చెప్తేనే అర్థమవుతుంది అని మీరు అడుగుతున్నారు. అలాగేనైనా అలాగే చెప్పుకుందాం అని సత్యనిష్ఠుడు చెప్పగానే ఇప్పుడు గజేంద్రుడు పిలుపు విన్న శ్రీహరి స్పందించారన్నారు కదా. లక్ష్మీదేవికి చెప్పక ఇక గరుత్మంతుడిని పిలవకుండా ఆయుధాలు ధరించుకుంటా ఎలా బయలుదేరాడు ఆయన అని అనేక మంది సందేహం వెలుబుచ్చుతూ ఉంటారు. ఇదే సందేహం గొప్ప మహాకవి, మేధావి అయినటువంటి కవి, అతి పేరు ప్రఖ్యాతులుగాంచిన కవీంద్రుడు పోతనకు బావ శ్రీనాథుడు ఆ సమయానికి తన యొక్క బావమరిదైనటువంటి పోతన ఇంటికి వస్తాడు. పోతన ఈ యొక్క పద్యాన్ని రచించి, అంటే పద్యాన్ని వ్రాసి అక్కడ ఉంచేసి ఏదో పనిగా బయటికి వెళ్తాడు. పోతన కుమారుడు ఉంటాడు, చిన్న వయసు పిల్లోడు. ఈ శ్రీనాథుడు రాగానే వెంటనే అతనికి ఉచితాసనం అంటే మంచి కుర్చీ అది వేసి కూర్చోబెట్టి నీళ్ళు వస్తుంది, నీళ్ళు ఇస్తుంది, తాగుతాడు. బావుగారు ఏదో రాస్తున్నట్లున్నారు భాగవతం అని ఎత్తుకొని చూస్తాడు. చూస్తే ఈ పద్యం ఉంటుంది. సిరికించెప్పడు శంకు చక్ర యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారమంజీరుడు, ఇవన్నీ రాశారు. ఏమనుకున్నాడు ఈయన మన పోతన బావమర్ది, ఈ యొక్క ఏ ఆయుధాలు లేకుండా పోయి ఎలా కాపాడతాడు అని మీకు వచ్చిన సందేహం ఆయనకు కూడా వచ్చింది. మహాకవి రెడ్డి రాజుల కాలంలో కొండవీటి రాజుల ఇంటి దగ్గర ఆయన ఆస్థాన కవిగా ఉండేవాడు శ్రీనాథుడు. మహా పేరు ప్రఖ్యాతిగాంచిన మహిమోన్నతుడు. ఆ మహిమోన్నతుడైనటువంటి శ్రీనాథుడు అక్కడ అడుగుతున్నప్పుడు ఆ యొక్క పోతన కుమారుడు అక్కడే ఉన్నాడు. పోతన కుమారుడు ఏం చేశాడంటే మెల్లిగా అలా బావి దగ్గర, పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకొని నీళ్ళ బావిలో వేశాడు. అది పెద్ద బుడుంగమని శబ్దం వచ్చింది. శ్రీనాథుడితో పాటు అతని కుమారుడు కూడా వచ్చాడు. ఆ కుమారుడు శ్రీనాథుడి కుమారుడిని పక్కన దాచిపెట్టాడు, ఇక్కడే ఉండు అని చెప్పేసి. తర్వాత అయ్యో బావా నీ కొడుకు పడిపోయాడు బావిలో, బావా నీ కొడుకు బావిలో పడిపోయాడు. వెంటనే శ్రీనాథుడు ఆశ్చర్యం అయిపోయింది, ఏంటి నా కొడుకు బావిలో పడ్డాడా? పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వచ్చేసాడు. ఉచితంగా చూస్తున్నాడు, ఎలా పడిపోయాడు. అప్పుడు పోతన కుమారుడు నవ్వి, బావగారు, మామయ్య మీరు మీ అబ్బాయి బావిలో నూతిలో పడ్డాడు అనగానే ఎలా వచ్చారు, ఎలా కాపాడాలని వచ్చారు? ఎవరైనా పిలవాలి వెంటనే, లేదా మీకు దానికి కావాల్సినటువంటి బకెట, చేతాడు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ సమకూర్చుకొని కదా రావాలి. మీరు ఒంటిని పరిగెత్తుకుంటూ వస్తే ఎలా మీ బిడ్డని కాపాడగలరు అని అన్నాడు ఆ పిల్లవాడు, ఆ కుర్రవాడు. ఈ కథ చెప్తారు అంటే శ్రీనాథుడికి మహాజ్ఞాని, మహా గొప్ప కవి కూడా. అప్పుడు అర్థమవుతుంది భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు, జ్ఞానం సామాన్యమైంది కాదు. ఈ కుర్రవాడు నాకు చక్కగా బుద్ధి చెప్పాడు అని అనుకుంటాడు. అంటే పరమాత్ముడు ఎలా కదులుతున్నాడు, ఆయనకి భక్తవ శంకరుడు అంటే భక్త పరిపాలకుడు, భక్తుల పాలిట ఆయన కల్పవృక్షం లాంటి వాడు. భక్తులు ఎవరైతే ఏ సందర్భంలో తను అతి భక్తిపూర్వకంగా పిలుస్తారో వెంటనే ఎలా ఉన్నాడో అలాగే వచ్చేస్తాడు. అది ఆయన యొక్క పరమాత్మ యొక్క తత్వం.
సత్యం. కనుక దైవం మానుష రూపేణ, భగవంతుడు మనం మనిషి రూపంలో ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మనిషి రూపంలోనే మనల్ని కాపాడుతాడు. ఇక్కడ గజేంద్రుడు కూడా ఆ విధంగా అర్థించినప్పుడు వెంటనే ఆయన అలా కదిలాడు. దీనికి ఒక గ్రామంలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు, ఇద్దరు. తండ్రి కొడుకు ఒక 6 ఏళ్ల బాలుడు. వారికి కట్టెలు కొట్టుకొని జీవించడం అలవాటు. సరే, ఒకరోజు ఆ బిడ్డ కూడా, కొడుకు కూడా, నాన్న నేను కూడా వస్తాను, కర్రలు కొట్టేది నేను కూడా నేర్చుకుంటాను, నీకెందుకునైనా నువ్వు బడి చదువుకో అంటాడు. చదువుకున్న సమయంలో పాఠశాలకు వెళ్తాను, మిగతా సమయం వెనకాలనే వస్తాను అంటాడు. అయితే ఇది అడవి నాయన, అడవిలో అనేక జంతువులు ఉంటాయి, జాగ్రత్తగా రావాలి అని చెప్పేసి ఈయన గొడ్డలి భుజాన్ని వేసుకొని ముందుకు పోతున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఈ కథ అంతా మనకు తెలిసింది, అందరికీ తెలిసింది. పోతున్నప్పుడు ఈ కుర్రవాడు మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఓహో, తండ్రి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. ఏమన్నాడు, జంతువు ఏమన్నా ఉంటే ఉండొచ్చు అన్నాడు. ఏ పులో సింహమో తోడేలో నాకు కొయ్యదు రావచ్చు అన్నాడు. కనుక ఏం చేశాడు ఈ కుర్రవాడు, నానా పులి వచ్చింది అన్నాడు. వెంటనే ఆ తండ్రి కట్టెలు కొడుతున్నటువంటి ఆ గొడ్డలిని అక్కడే పడేసేసాడు. అక్కడే అలా పడేసేసి ఎట్లా ఉన్నాడు అక్కడి చెట్టు పైన దూకేశాడు. కిందకి దూకేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దెబ్బల దగ్గర కూడా గమనించలేదు. పరిగెత్తుకుంటూ వచ్చేసి చూస్తే నవ్వుతున్నాడు. ఏరా నాన్న, ఎందుకంటే పిలిచావురా అన్నాడు. నాన్న, ఊరికే పులి వచ్చిందంటే మీరు ఏం చేస్తారు అని. గొడ్డలి చేతిలో లేదు కదా, ఎట్లా ఎదుర్కొంటారు అన్నట్టుగా అడిగాడు. చూడైనా, తండ్రికి పరీక్ష పెట్టాలనుకోవద్దు, తండ్రికి పరీక్ష పెట్టకూడదు. నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటున్నావు, కానీ అది నీకు మంచిది కాదు అని చెప్పేసేసి వెళ్ళిపోతాడు. అలా 2-3 సార్లు అయిన తర్వాత ఈయన కొంచెం ఆలోచిస్తాడు, మీ ఊరికి చెప్తున్నాడు అనుకోండి. తర్వాత ఏం చేశాడు, పులి నిజంగా రానే వచ్చింది. అంటే ఈ కథ మనం భగవంతుడికి పరీక్ష పెట్టకూడదు, భగవంతుడే మనకు పరీక్షలు పెడతాడు. ఇక్కడ గజేంద్రుడి విషయంలో కూడా అదే జరిగింది. గజేంద్రుడు భగవంతుడికి పరీక్ష పెట్టాడు. ముందు వస్తాడా రాడా, కాపాడ్డా చూస్తాం, ఇలా పిలిచి చూస్తాం, అలా పిలిచి చూస్తాం, ఇలా వేడుకుంటాం, ఏదో అనుకున్నాడు. నిత్యం మన హృదయంలో ఇట్ట పెట్టుకున్నామంటే ఆ పాదాలు మనల్ని దివ్యానందానికి తీసుకెళ్తుంది. ఆ ఆనందం వర్ణనాతీతం. తర్వాత కృష్ణం వందే జగద్గురు.